హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మా పిల్లలు ఎప్పటి నుంచో గొడవ ఇంట్లోని బయటికి తీసుకెళ్ళని చెప్పి సో ఈ రోజు బయటకి అయితే వెళ్తున్నాం. పిల్లలు సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఒక ప్లే జోన్ ఏరియా లాంటివి అయితేనే బాగుంటాయి కదా, ఇంకా అలా అని చెప్పి మేమైతే పార్క్ వెళ్తున్నాం. దగ్గరలో ఒక పార్క్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఒక నియర్లీ 1 year అయిపోయింది అది కట్టి. సో అక్కడికే వెళ్తున్నాం అనమాట. మొత్తానికి టోల్ ప్లాజాకి వచ్చేసాము. ఇది ఏంటంటే మెయిన్ ఫరక్కా అండ్ రాయగంజ్ ఉన్న హైవే అనమాట. ఇక్కడ ఈ రోడ్డు పై నుంచి ఎక్కువగా మనకి లారీలు ఇవి కూడా అస్సాం సైడ్ వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి. సో ఫైనల్లీ వచ్చేసాం. ఇదేని డ్రీమ్ వ్యాలీ చిల్డ్రన్ పార్క్. లోపలైతే చాలా బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడం కోసం మంచివన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా అమౌంట్ తీసుకుంటారు. ఒక బైక్ వచ్చేసి 10 rupees. ఇంకా అది కూడా మాకు సెక్యూర్గా ఉంటుందని మేము తీసుకున్నాం. 5 years దాటినప్పటి నుంచి పిల్లలందరికీ కానీ పెద్దలకి కానీ టికెట్స్ అని ఇక్కడ ఈచ్ వన్కి వచ్చేసి 30 rupees చేస్తున్నారు. సో అలా మాకైతే 90 రూపాయలు అయ్యింది. ఒక మా ఓడికి తప్పితే వాడికైతే తీసుకోలేదు, ఇంకా చిన్న పిల్లాడిగానే వాళ్ళు లెక్కలేశారు. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈవినింగ్ 5-5:30 అరౌండ్ ఆ టైంలో వచ్చాము మేమైతే. మనం జస్ట్ బయట నుంచి గేట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి మాత్రమే ఒక 90 rupees మనకు ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి లోపల ఇంకొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే జాయింట్ వీల్స్ అని, అలాగే కార్ అని, బైక్స్ ఇవన్నీ ఎక్కాలంటే మళ్ళీ వాటికి ఎక్స్ట్రాగా స్పెషల్గా ఛార్జెస్ తీసుకుంటారు. నేను ఈ వాటర్ పార్క్కి ఒక 5 నెలల క్రితం కూడా ఒకసారి వచ్చాను. అప్పుడు మా హస్బెండ్ ఢిల్లీలో ఉండేవాళ్ళు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చామన్నమాట మధ్యాహ్నం. ఆ రోజు చుక్కలు కనిపించాయండి నిజంగా మాత్రం. ఆ ఎండకి, ఆ వాటర్ దగ్గర ఉన్న ఇంకా హీట్కి డబ్బులు హెడ్ఏక్ అయిపోయి ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే అంత మంచిదని చెప్పేసి వెళ్ళిపోయాం ఆ రోజు మేము. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మేము వెయిట్ చేస్తుండేవాళ్ళం అనమాట. సమ్మర్ ఎప్పుడు వస్తుంది, సమ్మర్లో వెళ్తేనే బాగుంటుంది కదా స్విమ్మింగ్ పూల్ కని చెప్పి. కానీ ఇంకా అలా సమ్మర్ వచ్చి స్టార్ట్ అయిపోయినా సరే ఇప్పుడు వచ్చి మాకు ఇంకా తీరిక లేదు రావడానికి. కానీ ఈసారి ఎందుకంటే స్విమ్మింగ్ చేయకూడదని చెప్పి మేము ఈవినింగ్ ప్లాన్ చేసుకుని వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఇలా ఆడుతూ ఉంటారు కాసేపు. మన అంతట్లోకి మొత్తం పార్క్ అంతా ఎలా ఉందో కూడా ఒకసారి లుక్ వేసి వచ్చేద్దాం, ఎలా ఉందో చూసేద్దాం. నేనైతే ఇప్పటివరకు నా లైఫ్లో ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కలేదు, ఫ్యూచర్లో వస్తుందేమో చూడాలి అవకాశం. ఇంకా అలా అని చెప్పి మా హస్బెండ్కి హెలికాప్టర్ ఎక్కించవచ్చు కదా అని అడిగితే అది నీకు కాదు పిల్లల ఏజ్ వాళ్ళకి అని చెప్పారు. ఇదేనండి వాటర్ పార్క్. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా మజా చేయడానికి, చిల్ అవడానికి ఇక్కడ ఈ వాటర్ పార్క్ నేను బాగా డాన్సులు వేస్తూ ఉంటారు. అండ్ ఓకే మేము ఉన్న ఏరియాలో ఏంటంటే అసలు ఏమీ ఉండవు, బట్ ఇది ఉన్నందుకైతే చాలా హ్యాపీ. ఎక్కడికైనా మేము వెళ్ళాలి అన్నా ఏం చేయాలన్నా చాలా దూరం ఒక 1.5 జర్నీ చేస్తేనే కానీ ఏ వాటర్ పార్క్స్ ఉండవు. అలాంటిది ఒక 5 minutes దగ్గరలో ఉండడం వల్ల మాకు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది ఎప్పుడెప్పుడైనా అలా వచ్చినప్పుడు. గట్టిగా పట్టుకోండి, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతారు. గట్టిగా పట్టుకోవాలి. మెయిన్ ఈ పార్క్కి పిల్లలు ఎక్కువ ఎందుకు కనెక్ట్ అయిపోతారంటే ఇక్కడ మెయిన్ ఎక్కువగా మనకి యానిమల్స్ అన్ని పెట్టారనమాట. ప్రతి ప్లేస్లో యానిమల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకొంచెం ముందుకెళ్దాం అని చెప్పి. ఇంకా అలానే దానివల్ల ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు మళ్ళీ వద్దామని. మన సైడ్ పిల్లలకి స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము. ఈవెన్ నా చిన్నప్పుడు కూడా నేను ఎక్కువగా మా నాన్నమ్మ అమ్మమ్మ అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్తూ టైం స్పెండ్ చేసేదాన్ని. చాలా హ్యాపీగా ఉండేది. ఆ రోజులు మళ్ళీ మనకు నిజంగా రావేమో. మా పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేసి నియర్లీ 1.5 month అయిపోయింది, అయినా మేము ఇంటికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు హస్బెండ్కి లీవ్స్ ఉండవు, హస్బెండ్స్కి లీవ్స్ ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్స్ ఉంటాయి. సో రెండు కొంచెం మాకు మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇంకా అలానే వాళ్ళని కూడా ఎలానే ఇంటికి తీసుకెళ్ళలేకపోయాము కదా, ఎంతసేపు ఇంట్లోనే ఉంచుతాం, అలా బోర్ చేస్తాం అని చెప్పేసి ఇంక ఈరోజు మేము బయట తీసుకొచ్చాము. బైకా వద్దురా, ఏం కావాలి, ఏం చేస్తా అక్కడక్కడ తిప్పుతున్నాడు వాడు. హెల్మెట్ కూడా ఉందా? అప్పుడు హెల్మెట్ వేసుకుని ఏ ఊరు వెళ్తావంటే అక్కడే నించోవాలి, అక్కడే ఉంటే కదలదు. అవసరమా? ఇప్పుడే డాడీ బండి మీద వచ్చాం మనం. ఏం కావాలి? మీ డాడీని పిలుచుకో.
పిల్లలకి ఏదైనా చెయ్యాలనుకున్న తర్వాత మనం ఎన్నిసార్లు వద్దని చెప్పినా వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్లో వినరు వాళ్ళు. ఇంకా మా బుడ్డోడు కూడా బాగా తెలుసు, నన్ను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కొన్ని విషయాలు నేను ఒప్పుకోనని చెప్పి ఇంకా అలానే వాళ్ళ డాడీని పిలిపించి ఎక్కించుకున్నాడు. ఏమో ఎప్పుడైనా ఎక్కడైనా కొన్ని విషయాల్లో అమ్మ అనేవాళ్ళు కాదు అంటారేమో కానీ నాన్న అనేవాళ్ళు మాత్రం అస్సలు పిల్లల విషయంలో అసలు వెనకాడరు. ఏదంటే దానికే చేస్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ చూడగానే అనుకున్నాను ఈ బైక్ ఎక్కించడానికి మినిమం ఒక 100 రూపీస్ అయినా ఛార్జ్ చేస్తారేమో అని. బట్ ఆయన అడిగితే చాలా తక్కువ 20 రూపీస్ తీసుకున్నారు. అది కూడా ఒక 5-10 మినిట్స్ కోసం. ఒక మనం పెద్ద మాల్స్కి వెళ్ళామంటే అట్లీస్ట్ ఒక 200 అయితే ఛార్జ్ చేస్తారు ఒక 4 రౌండ్లు తిప్పడానికి. ఇంకా అలాంటి ప్లేసెస్తో పోల్చుకుంటే ఇలాంటి ప్లేసెస్ దగ్గర చాలా తక్కువ కాస్ట్ అని చెప్పాలి. అండ్ ఇప్పటి వరకు మనం చూసింది ఒక సగం పార్క్ మాత్రమే, కొంతవరకే మనం చూసాం, ఇంకా చాలా ఉంది. ఈ పార్క్లో నిజంగా మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక పక్క ఇంకో పిల్లలు కూడా ఉయ్యాలని జారబిల్లలని అలాగే డిఫరెంట్ థింగ్స్ ఉన్నవన్నీ కూడా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఖాళీ పిల్లల్ని తీసుకొచ్చాం కదా పిల్లల కోసం అన్నట్టు కాకుండా పెద్దవాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా కూడా పెట్టారనమాట కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి కూడా. ఈవినింగ్ అంతా లుక్ ఒకలా ఉంటే కొంచెం లైట్ లేగానే ఇంకొంచెం లుక్ అంతా మారిపోయింది. నిజంగా అక్కడ ఉన్న ఒక అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఇటు సైడ్ వరుసగా కనిపిస్తున్నవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేసుకొని ఎక్కాల్సింది అనమాట. ఫరక్కా అలాగే ఫరక్కా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కాసేపు అయితే టైంని. సో ఇదే ఈ వీడియో అయితే మనం వచ్చిన చిల్డ్రన్స్ పార్క్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.